మొత్తం వదిలేసిన ముండలకి ముందు వెనక తేడా తెలియదంట. వెనకటికి ఓ సామెత. ఆ? ఈ ముండా కొడుకులకి, ఈ ముండా కొడుకులకి ఇలా అంటున్నాను ఏమనుకోవద్దు. నాకు పిచ్చ కోపం వచ్చిందనమాట ఆ కామెంట్లు చూసిన తర్వాత. ఆ? ఆ కామెంట్లు చేసినోడు ఎవడో కానీ, ఆ ముండా కొడుకు ఎవడో కానీ మెట్టు తీసుకొని మూతి పెట్టి కొట్టాలనిపించింది నాకైతే. ఏంటండి? ఆ? ఏంటి చెప్పండి నాకు. ఏమంత తప్పు చేసి కళ్యాణ్ పడాలా? ఏమంత ఘోరం చేసాడు? కళ్యాణ్ని ఎవరు మిస్ అవుతున్నాం అని చెప్పేసి ప్రోమో కింద ఒకరు కామెంట్ పెడితే దాని కింద కళ్యాణ్ చచ్చిపోయాడు, కళ్యాణ్ ఎప్పుడు పోయాడు, కళ్యాణ్ రెస్ట్, ఏదో రెస్ట్ అని పీసి ఏదేదో మాట్లాడుతున్నారు. ఏందో మన అర్థం కాదు నాకు వాళ్ళ బాధ. ఏంటి మీ బాధ నాకు అర్థం కాదు. ఎందుకు ఆ అబ్బాయి మీద అంత పడి చచ్చిపోతున్నారు? నన్ను అదే పనిగా రియాక్ట్ కమ్మని అడిగారు కామెంట్లో. నేను రియాక్ట్ కాకూడదు అనుకున్నాను. బట్ నాకు ఇంకా వాళ్ళ కామెంట్లు చూసిన తర్వాత ఇంకా అదే గుర్తొస్తుంది. మనసు నిలబడట్లా. మాట్లాడకపోతే ఏదో ఇంకా నా నరాలు కట్ అయిపోతున్నాయి మాట్లాడకపోతే. అంత కోపం వచ్చిందనమాట. ఏంటండి ఒక మనిషి బతుకుండగానే ఒక మనిషిని చచ్చిపోయాడా అని చెప్పేసి అంటున్నారంటే మీరు రాక్షసులా మనుషులా? ఏ పురాణాల్లో కూడా లేదండి ఇంత దారుణమైన రాక్షసులు. నాకు అర్థం కాదు. ఏ పురాణాల్లో లేరు. ఏ హిరణ్యకశిపుడో, ఏ రావణాసుడో వాళ్ళకంటే దారుణంగా ఉన్నారు వీళ్ళు. కళ్యాణ్ పడాల గురించి మీరు మాట్లాడే ప్రతి మాట మేము చూస్తున్నాం, జనాలు చూస్తున్నారు, భగవంతుడు కూడా చూస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు గరుడ పురాణంలో ఒక దీనికి సంబంధించిన ఒక శిక్ష ఉంది. మాటలతో ఎవరినైతే బాధ పెడతారో, ఎవరు తప్పు లేకుండా మాటలతో పెట్టే వాళ్ళని గరుడ పురాణం ప్రకారం నరకంలో ఎలాంటి శిక్ష చేస్తారో తెలుసా మీకు? వంగబెట్టి మిమ్మల్ని మీ వెనకాల కడ్డి దూరుస్తారు. అర్థమైందే? మిమ్మల్ని వెనకాల కడ్డి పెట్టి దూరుస్తారు. బాగా ఎర్రగా కలిసిన కడ్డి వెనకాల దూరుస్తారు వంగబెట్టి. అట్టుంటది నరకంలో శిక్షలు. ఏమనుకుంటారు మీరు? ఏమైనా ఇష్టం వచ్చినట్టు కామెంట్లు చేసి పడేస్తే సరిపోద్ది అనుకుంటున్నారా? మన ధర్మం గురించి మీకు తెలుసా? గరుడ పురాణం గురించి మీకు తెలుసా? తెలిస్తే ఇలా మాట్లాడరు. నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా. మామూలుగా ఉండదు. మాటలతో ఎదుటి వారిని బాధ పెట్టిన వాళ్ళకి శిక్షలు మామూలుగా ఉండవు చెప్తున్నా. ఇలా ఎవరు చెప్పి ఉండరేమో, అందుకే ఫస్ట్ టైం చెప్తున్నా. మీకు తెలిసి ఉండదు ఖచ్చితంగా. తెలిస్తే ఇలా కామెంట్ చేయరు కాబట్టి చెప్తున్నా. కళ్యాణ్ పడాలా అనే వ్యక్తిని తప్పు లేకుండా మీరు ఎన్ని మాటలని ఎంత ఇబ్బంది పెట్టారో దానికి రెట్టింపు శిక్షను మీరు అనుభవిస్తారు. నరకంలో వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు. కలియుగంలో వెంటనే శిక్షేస్తాడు భగవంతుడు. కర్మ చూస్తూ ఉంది, భగవంతుడు చూస్తున్నాడు. వెంటనే మీకు శిక్ష వేస్తాడు, పడి తీరుతుంది మీకు. దానికి రెట్టింపు బాధ మీరు అనుభవిస్తారు. మీ కళ్ళ ముందే కళ్యాణ్ పడాలా నెంబర్ 1 అవుతాడు. దానికంటే పెద్ద శిక్ష మీకు ఏమవసరం లేదు కదా. ఖచ్చితంగా అవుతాడు. మీరులాగే కామెంట్లు చేస్తుండండి. మీరులాగే కామెంట్ చేస్తుండండి. మీ కామెంట్లే తనకి సక్సెస్. అది మీరైతే ఫ్యాన్స్ అయితే బాధపడాల్సిన పని లేదు. ఏం చేసినా సరే వాళ్ళు ఏమీ పీకలేరు. ఎన్ని కామెంట్లు పెట్టడం తప్ప వాళ్ళు ఏం పీకలేరు. మీరు అయితే బాధపడాల్సిన పని లేదు. ఇంకా తనూజ నిఖిల్ విషయానికి వస్తే, నిఖిల్ చేస్తున్న ఓవర్ యాక్షన్ గురించి నేను వీడియో చేస్తే తెగ బాధపడిపోయారనమాట కొంతమంది నిఖిల్ ఫ్యాన్స్ అనమాట. నిఖిల్ ఫ్యాన్స్ వాళ్ళు యాంటీ ఫ్యాన్స్ మరి నాకు తెలియదు. కొంతమంది తెగ బాధపడిపోయారు. సెకండ్ ప్రోమోలో చూస్తే రోహిణికి ముద్దు పెట్టాడు. మరి దాని గురించి ఏమంటారు మీరు? ముద్దు పెట్టడం కూడా కరెక్టేనా? నిఖిల్ ఓవర్ యాక్షన్ చేయట్లేదా? రోహిణికి ముద్దు పెట్టడం కరెక్టా? కళ్యాణ్ ఎప్పుడైనా చేశాడు అలాగా? మరి రోహిణికి ముద్దు పెట్టినోడు తనూజాకి రేపు పొద్దున అలా చేయడానికి గ్యారంటీ ఏముంది? ఒకవేళ చేసినా కూడా మీరు ఓకే అంటారా? మీరు యాక్సెప్ట్ చేస్తారా? రోహిణి చేశారు కాబట్టి ఓకే, తనూజాకి చేస్తే యాక్సెప్ట్ చేస్తారా మీరు? అప్పుడు కూడా ఓకేనా మీకు? తనూజ గారిని కొంతమంది టాక్సిక్ ఫ్యాన్స్ అడుగుతున్నా, యాక్సెప్ట్ చేసేస్తారా? కళ్యాణ్ పక్కన నిలబడి మాట్లాడితేనే మీకు నచ్చదు, నిఖిల్ ఏం చేసినా మీకు ఓకే, దానికి ప్రశ్నిస్తే నేను కింద కామెంట్లు పెడతారా? ఇప్పుడు చెప్పండి, ఓవర్ యాక్షన్ అవునో కాదో మీరు చెప్పండి. నాకు ఓవర్ యాక్షన్ అవునో కాదో కామెంట్ చేసి చెప్పండి. నాకైతే నిఖిల్ మీద రోజుకి కోపం, ఇరిటేషన్ వచ్చేస్తుంది అనమాట తన ఓవర్ యాక్షన్ చూస్తుంటే. మళ్ళా తనూజ చనువిస్తుందంట. తప్పదు, తప్పక భరిస్తుంది. అర్థం కావట్లే మీకు? తనూజ చనువిస్తే ఇలా ఉంటుందా? అలా ఉంటుందా? తను రివర్స్ లో చేయాలిగా. తను హ్యాపీగా ఉన్నట్టు ఉంది అంతే. తనేమి చనువు ఇవ్వట్లా. అది ప్రోగ్రాము, తప్పదు కాబట్టి అగ్రిమెంట్ ఉంటది కాబట్టి భరిస్తుంది అంతే. తన తప్పు పట్టారంటే మాత్రం బాగోదు చెప్తున్నా. తనని తప్పు పట్టారంటే మాత్రం అది ఎవరైనా సరే
అక్కడ తన తప్పు 1% కూడా లేదు. అర్థమైందా? మీకు ఎన్ని చెప్పినా అర్థం కాదులేండి, మీకు అర్థం చేసుకోలేరు, మీ బుర్రలు కోడి బుర్రలు, మీరు అర్థం చేసుకోలేరు. కాబట్టి నేనైతే క్లారిటీ ఇస్తాను, ఇలాంటివి ఇంకా ఇంకా చేశారంటే మాత్రం ఓవర్ యాక్షన్ నిఖిల్, నేను ఇంకా వీడియోలు చేసి వస్తుంది నిఖిల్ మీద, నిఖిల్ని టార్గెట్ చేసి వీడియోలు చేసి వస్తుంది. నేను తిట్టానంటే బండ నోట్లో నుంచి మామూలు మాటలు రావు, మంచి మాటలు రావు చెప్తున్నాను. అమ్మ నా బూతులు వస్తాయి, కానీ కంట్రోల్ చేసుకుంటున్నాను. సో ఇదేనమాట నా రియాక్షన్ ఆ కామెంట్ల మీద, నిఖిల్ చేసే ఓవర్ యాక్షన్ మీద. థ్యాంక్ యూ వెరీ మచ్.